నమస్కారం. సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వామపక్ష దళిత ఆదివాసీ హక్కుల ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా. దండకారణ్యంలో ఆదివాసీలపై ఆపరేషన్ కగర్ పేరిట కేంద్ర బలగాలు సాగిస్తున్న మారణకాండను నిలుపుదల చేయాలని డిమాండ్. ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి పేరా భక్తుల రాజశేఖర్ గెలుపునకు కార్యకర్తలు కృషి. మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలన్న కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాసి. పీడీఎఫ్ యూటీఎఫ్లపై మాజీ ఎంపీ హర్షకుమార్ వ్యాఖ్యలను ఖండించిన ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు. పీడీఎఫ్ ఎల్లప్పుడూ ప్రజాపక్షమేనని నిరాధార ఆరోపణలు చేయడం మానుకోవాలని హితవు. ఇక డీటెయిల్స్ చూస్తే, దండకారణ్యంలో ఆదివాసీలపై ఆపరేషన్ కాగర్ పేరిట కేంద్ర బలగాలు సాగిస్తున్న మారణకాండకి వ్యతిరేకంగా వామపక్ష దళిత ఆదివాసీ హక్కుల సంఘాలు ప్రజా సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జె వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మావోయిస్టుల ఏరివేత పేరుతో కేంద్ర బలగాలు ఆదివాసీలపై యుద్ధం ప్రకటించాయని, ఆదివాసీలపై మారణకాండను సాగిస్తున్నాయని తీవ్రంగా విమర్శించారు. అటవీ సంపదలను పెట్టుబడిదారులకు కట్టబెట్టడానికే ఆపరేషన్ ఖగార్ను అమలు చేస్తుందని విమర్శించారు. మావోయిస్టుల సమస్య శాంతి భద్రతల సమస్య కాదని, అది సామాజిక, ఆర్థిక, రాజకీయ నేపథ్యం కలదని గుర్తు చేశారు. ఎన్కౌంటర్ల ద్వారా నక్సలైట్ల సమస్యను పరిష్కరించలేరని, పెరుగుతున్న నిరుద్యోగాన్ని, పేదరికాన్ని, అసమానతలను, ప్రజలపై సాగుతున్న దోపిడీ, పీడనాలను అంతమొందించకుండా నక్సలైట్ల సమస్య పరిష్కారం కాదని హెచ్చరించారు. మావోయిస్టులు అంతమైనంత మాత్రాన ప్రజల సమస్యలు పోవని, ప్రజలు తమ సమస్యల పరిష్కారానికి మరో రూపంలో తమ పోరాటాన్ని ఎక్కుపెడతారని హెచ్చరించారు. విదేశీ సైన్యంతో పోరాడాల్సిన కేంద్ర బలగాలు తన దేశ పౌరులైన ఆదివాసీలపైనే అంతిమ యుద్ధం చేయడం గర్హనీయమన్నారు. మోడీ, అమిత్ షాల నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం తమ ఫ్యాసిస్ట్ విధానాలతో దేశ ప్రజలపైనే యుద్ధం చేస్తుందని విమర్శించారు. ఆదివాసీలపై యుద్ధం ఆపాలని, కగార్ ఆపరేషన్ నిలిపివేయాలని, అడవిపై ఆదివాసీలకే హక్కు కల్పించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు వీరబాబు, ఎంవి రమణ, పద్మ, ఈశ్వరి, రాణి, న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి జె వెంకటేశ్వర్లు, జిల్లా నాయకులు ఎంఏసు, జి ఆదినారాయణమూర్తి, రాగుల రాఘవులు, జి దుర్గారావు, బొడ్డు సత్యనారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు. మోడీ, అమిత్ షాల డైరెక్షన్లో ఆదివాసీలపై హత్యాకాండ సాగుతూ ఉంది. ఖగార్ ఆపరేషన్ పేరుతో, ఖగార్ అంటే అంతిమ యుద్ధం పేరుతో నక్సలైట్లని ఏరివేస్తామనే పేరుతో ఈరోజు ఆదివాసీలని హత్యలు చేస్తూ ఉన్నారు. అటవీ సంపదల్ని అంబానీలకి, అదానీలకి కట్టుబెట్టడానికి ఏజెన్సీలు ఆదివాసీల హక్కులను కాలరాయడానికి ఈ ఖగార్ను ఉపయోగిస్తూ ఉన్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. నక్సలైట్ సమస్యని, మావోయిస్టుల సమస్యని అది శాంతి భద్రత సమస్యగా ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఈ దుర్మార్గమైన వైఖరిని మేము ఖండిస్తున్నాం. నక్సలైట్ సమస్య అనేది సామాజిక, ఆర్థిక, రాజకీయ కోణం నుంచి పరిష్కారం చేయాల్సింది పోయి దానికి వ్యతిరేకంగా వాళ్ళ ప్రయోగంతో ఆదివాసీలని హత్య చేయడానికి పూనుకుంటా ఉన్నారు. ఎన్కౌంటర్లన్నీ ప్రభుత్వ హత్యలుగా ఈ రోజు చరిత్రలు నిలుస్తున్నాయి. ఈ వైఖరిని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. కేంద్ర బలగాలు, సిఆర్పిఎఫ్, ఆర్మీ, మిలిటరీ బలగాల్ని డ్రోన్లు ఉపయోగించి ఆదివాసీలను హత్య చేయడం ఇంతకంటే దుర్మార్గం వేరే ఉండదని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. ఏది విదేశీ సైన్యంపై పోరాడాల్సిన వాళ్ళు, విదేశీ శత్రువులపై పోరాడాల్సిన వాళ్ళు స్వదేశంలో తమ హక్కుల కోసం, తమ భూమి కోసం, తమ జీవనోపాధి కోసం, తమపై సాగుతున్న దోపిడీకి వ్యతిరేకంగా పోరాడుతున్న శక్తుల్ని హత్యలు చేయడాన్ని ఇంతకంటే ఘోరం, నేరం ఏమీ లేదని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాం. తక్షణం ఖగార్ ఆపరేషన్ నిలిపివేయాలి. ఏదైతే అటవీ సంపదలు ఉన్నాయో అవి ఆదివాసీలకే దక్కాలి. మావోయిస్టుల పేరుతో ఈ ఆదివాసీలను హత్య చేయడం మానుకోవాలని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. నక్సలైట్ సమస్య ఈరోజు మీరు మావోయిస్టులను ఏరేయచ్చు, కానీ ప్రజలు తమపై సాగుతున్న
దోపిడీ పీడన పోయేంత వరకు కూడా ఏదో రూపంలో పోరాడుతూనే ఉన్నారు. నువ్వు నిరుద్యోగ సమస్య పరిష్కరించు, అసమానతలు తగ్గించు, పేదరికం తగ్గించు, దోపిడీని నిర్మూలించు, అంతేగాని ఇవేమీ చేయకుండా నువ్వు నక్సలైట్లను ఏరివేస్తానంటే అది మరో రూపంలో నీ మీద యుద్ధానికి ప్రజలు సిద్ధమవుతారని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. కగారును రద్దు చేసే వరకు, కగారు ఆపరేషన్ నిలిపివేసే వరకు మా పోరాటాన్ని ప్రజా సంఘాలు, వామపక్షాలు, హక్కుల సంఘాలు, ఆదివాసీ దళిత సంఘాలు నాయకత్వంలో పోరాడతామని హెచ్చరిస్తా ఉన్నాం. ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం ఆదివాసీల్ని అటవీ సంపద నుంచి వెళ్ళగొట్టాలనేటువంటి విధంగా చర్యలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దేశంలో ఈరోజు నక్సలైట్లు ఏరివేస్తున్నాను, మావోయిస్టులు ఏరివేస్తున్నాను, అడవుల నుంచి పంపేస్తున్నాను, మొత్తం మావోయిస్టులు అనేవాళ్ళు లేకుండా చేస్తారనే పేరుతో ఈరోజు ఆపరేషన్ కగార్ అనే పేరుతో మోడీ ప్రభుత్వం చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తుంది. ఒకవేళ మావోయిస్టులు అనేవాళ్ళు ఉంటే వాళ్ళని పిలిచి మాట్లాడి వాళ్ళ జనజీవన స్రవంతిలో కలిసిపోండి అని చెప్పి వాళ్ళు మార్పు చేసి జనజీవన స్రవంతిలో తీసుకురావాలి తప్ప ప్రాణాలు తీసేటటువంటి చర్య మాత్రం తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇది ఆపరేషన్ కగార్ కాదు. ఆపరేషన్ కగార్ పేరుతో అడవులన్నీ ఆదివాసీలను ఖాళీ చేయించి ఆ అడవుల్లో ఉన్నటువంటి భూముల్ని, ఖనిజాలని ఎవరైతే పెట్టుబడిదారులు ఉన్నారో అదానీ, అంబానీ లాంటి వాళ్ళకి అప్పజెప్పాలనేటువంటి ఆలోచనతో ఈరోజు ఆదివాసీలను ఎలగొట్టాలన్న ఆలోచనతో ఈరోజు ఆపరేషన్ కగార్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. దీని ఆపరేషన్ కగార్ని తక్షణమే నిలుపుదల చేయాలి. ఆదివాసీలను కూడా చంపాలని చూస్తున్నటువంటి ఈ ఆపరేషన్ తక్షణమే నిలుపుదల చేయాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. నా పేరు గొబ్బల ఆదినారాయణమూర్తి, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సభ్యుడిని. ఈరోజు దేశవ్యాప్తంగా నక్సలైట్ల అణిచివేత పేరుతో హత్యలు చేస్తున్నది మోడీ ప్రభుత్వం. నక్సలైట్ల సమస్య శాంతి భద్రతల సమస్యగా చూపించి వాళ్ళని నిర్మూలిస్తూ ఉన్నది. నక్సలైట్ నిర్మూలన పేరుతో అమాయక ఆదివాసీ గిరిజనులను కూడా చంపి ఈ నక్సలైట్లు ముద్ర వేస్తూ ఉన్నారు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాం. నక్సలైట్ల సమస్య శాంతి భద్రతల సమస్య కాదు, భూమి సమస్య. భూమిపై ఉన్నటువంటి సర్వ హక్కులు ఏజెన్సీలో ఉన్నటువంటి సర్వ హక్కులు గిరిజనులకే చెందాలని 170 చట్టాన్ని వాళ్ళు సవరణ చేయాలని చూస్తున్నారు. అందుకే ఇటీవల ఆంధ్ర స్పీకర్ కూడా దాని మీద అసభ్యంగా మాట్లాడడం జరిగింది. అసభ్యం అంటే ఇది సవరణ చేయాలి, అడవి అభివృద్ధి చెందాలని, దేశం అభివృద్ధి చెందాలంటే 170 చట్టాన్ని సవరణ చేయాలని మాట్లాడుతున్నారు. అదే విషయాన్ని ఈ రాజకీయ పార్టీలన్నీ కూడా మాట్లాడుతున్నాయి. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే 170 చట్టం ఉన్నప్పుడు కూడా దానికి తూట్లు పడుతున్నారు పాలక వర్గాలు. అందుచేత 170 చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసి అడవి భూములను అడవి ప్రజలకే దక్కే విధంగా పోరాటం చేస్తున్న అన్నలపైన కక్ష కట్టి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు చేస్తుంది. కార్పొరేట్ కంపెనీలకి అడవి ఖనిజ సంపదని అప్పచెప్పడం కోసమే ఈ ఆపరేషన్ కగారు ఏర్పాటు చేసి అమాయక ప్రజలను చంపి నక్సలైట్లుగా ముద్ర వేస్తున్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే ఈ అడవి నుండి దళాలన్నీ బయటికి పంపించి గిరిజనులకి స్వేచ్ఛగా బతికే అవకాశం కల్పించవలసిందిగా కోరుతున్నాం. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పీడీఎఫ్ మరియు యూటీఎఫ్ ను విమర్శిస్తూ మాజీ ఎంపీ హర్ష కుమార్ చేసిన వ్యాఖ్యలను ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు తీవ్రంగా ఖండించారు. కాకినాడ యూటీఎఫ్ హోంలో మీడియా సమావేశంలో ఐవీ మాట్లాడుతూ పీడీఎఫ్ ఎల్లప్పుడూ ప్రజాపక్షమే అని అన్నారు. పీడీఎఫ్, యూటీఎఫ్ అధికార కూటమికి అమ్ముడుపోయారని ఆధారాలు లేని ఆరోపణలు చేయడం ఆయన స్థాయికి తగదన్నారు. నామినేషన్ ప్రక్రియ ఎన్నికల నిబంధనల ప్రకారమే జరిగిందని, ఇతర అభ్యర్థుల సమక్షంలోనే డివి రాఘవులు నామినేషన్ రిటర్నింగ్ అధికారి ఆమోదించారని తెలిపారు. కులం ముద్రలు పుట్టుకతో అందరికీ ఉండవచ్చు, కానీ పీడీఎఫ్కి కులపరమైన అభ్యర్థుల ఎంపిక కానీ కులపరంగా ఓట్లు అభ్యర్థించడం కానీ చేయదన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా నిబంధనలకు అనుగుణంగా ఎన్నికల్లో పీడీఎఫ్ ప్రచారం చేస్తుందన్నారు. డివి రాఘవులు 40 సంవత్సరాలు ఉపాధ్యాయ ఉద్యమంలో ఉన్నారని అన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, అధ్యాపక, కార్మిక, పెన్షనర్లు వివిధ ప్రజా సంఘాల ఉద్యమాల్లో భాగస్వాములయ్యారని తెలిపారు. హర్షకుమార్ తన అభ్యర్థి గుణగణాలు, అర్హతలు ప్రజలకు చెప్పి ఓట్లు అడిగితే బాగుంటుందన్నారు. పీడీఎఫ్ అభ్యర్థిపై హర్షకుమార్ చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని ఐవీ హితవు పలికారు. ఈ సమావేశంలో ఐవీతో పాటు వివిధ ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.
వాళ్ళ మద్దతు ప్రతిపక్షంగా ఉన్నారు, వాళ్ళ మద్దతు ఏమన్నా అడుగుతారా? అంటే వైసీపీ అఫీషియల్గా అభ్యర్థిని సరే మేము ప్రత్యేకంగా మీరు మాకు మద్దతు ఇవ్వండి అని చెప్పి మనం